ప్రకాశం జిల్లా మార్కాపూర్ ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా వెంకట్రాంబాబు సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి వైసీపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. బహిరంగ చర్చకు సిద్ధమా అని రాంబాబు ప్రశ్నించగా ప్రజలు తిరస్కరిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అహంకారాన్ని విడిచి దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం, అందులో 2023 సంవత్సరంలోనే 5 మెడికల్ కాలేజీలని ప్రారంభించి దాంట్లో విద్య కూడా స్టార్ట్ కావడం జరిగింది. గత సంవత్సరం 2 మెడికల్ కాలేజీలు పూర్తయినప్పటికీ ప్రభుత్వాలు మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2 కూడా మేము నిర్వహించలేము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి వారి అనశక్త కనపరచడం జరిగింది. అంతేకాకుండా ఈ నెలలో క్యాబినెట్ సమావేశంలో 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేదానికి నిర్ణయం తీసుకోవడం, వాటిని టెండర్లు పిలవడం జరిగింది. వీటన్నిటి దరిమల ప్రభుత్వ పరంగానే ఈ మెడికల్ కాలేజీ, దానికి అనుసంధానమైనటువంటి హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ ప్రభుత్వ పరంగానే ఉండాలి. తద్వారానే పేద విద్యార్థులకు మంచి విద్య అందుద్ది, పేద ప్రజలకు నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందుతాయి. కాబట్టి మీ నిర్ణయాన్ని పునర్సమీక్షించుకొని అది వాపసు తీసుకొని ప్రభుత్వ పరంగానే కాలేజీలు ఉంచాలి అని చెప్పేసి ఈ నెల 19వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఆధ్వర్యంలో రాయవరం దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి పోటీగా ఈ నెల 21వ తేదీన మార్కాపురం గౌరవ శాసనసభ్యుల వారి నాయకత్వంలో వారి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద నిందలు మోపుతుంది, అసత్య ప్రచారం చేస్తుంది. మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా ఉన్నా ప్రైవేటు పరంగా ఉన్నా రెండిటకు వచ్చేటువంటి తేడా ఏమీ లేదు. 33 సంవత్సరాలే మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినాం, ఓపీ ఉండదు, ఎలాంటి ఫీజులు పెంచము. ఇవన్నీ కూడా దుష్ప్రచారము వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ వాళ్ళు ఈ ప్రాంతానికి అన్యాయం చేసినారు. వెలుగొండ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 16% పనులు చేసింది, అదే వైసీపీ 2% చేసింది అని ఎన్నెన్నో విషయాలు మాట్లాడినారు. ఆ మాట్లాడమే కాకుండా వారు మమ్మల్ని వ్యక్తిగతంగా వాడు వీడు అని ఎన్నెన్నో ఇష్టం వచ్చినట్టుగా నోటికి కూడా పని చెప్పినాడు. అంతవరకు బాగానే ఉంది. అంతటితో ఆగకుండా మాకు సభ్యత సంస్కారం తెలుసు, మేము సభ్యత కలిగినటువంటి వ్యక్తులము, మేము ఈ ప్రాంతానికి బ్రహ్మాండమైనటువంటి సేవలు అందిస్తున్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దుర్మార్గులు, దుష్టులు, వీళ్ళని చెప్పులతో కొట్టాలా, ఈ రీతిగా మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే గారు. సరే, అధికారం ఉండింది, నోరుంది, ఆయన ఇష్టానుసారము ఆయన మాట్లాడిండు. అంతిమంగా ప్రజలే ఏంటి పరిస్థితి అనేది గమనిస్తారు, దానికి తగినటువంటి నిర్ణయం తీసుకుంటారు. దాని గురించి పెద్ద వరి ఏం లేదు. ఇంతేకాకుండా గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడుతూ ఇక్కడ పదం బాగా వినాలా. గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడుతూ మా దగ్గర పూర్తి స్థాయిలో గణాంకాలున్నాయి, వాస్తవాలున్నాయి. ఈ మెడికల్ కాలేజీ మీద కానీ, వెలుగొండ ప్రాజెక్టు మీద కానీ, కొత్తగా మార్కాపురం కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నాము అని వాళ్ళు చెప్పుకునేటువంటి మార్కాపురం జిల్లాగా ప్రకటించేటువంటి దాని గురించి కానీ మేము ఎవడితోనైనా ఎక్కడైనా చర్చలకు సిద్ధము అని చెప్పేసి మాట్లాడతారు.
ఎవడితోనైనా అనేటువంటి మాటలోనే వారి యొక్క అహంకారము అహము అనేది తేటతెల్లమవుతా ఉండింది. దాన్ని బట్టే ప్రజలు అర్థం చేసుకోవాలి దయచేసి. సరే, ఏది ఏమైనా ఈరోజు సబ్జెక్టు పక్కదారి పట్టకుండా ఉండేదానికోసం అవన్నీ కూడా నేను పక్కన పెట్టి స్ట్రైట్గా నేను ఎమ్మెల్యే గారిని ఈ మీడియా ద్వారా కోరుతా ఉన్నా. మీరు చెప్పిన ప్రకారం వెలుగొండ ప్రాజెక్టు ఏ ప్రభుత్వంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల వల్ల ప్రయోజనమా, మీరు చెప్పేటువంటి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తే ప్రయోజనం చేకూరుతుందా, అలాగే జిల్లా కేంద్రం ఇస్తే పేద ప్రజలకు ఉపయోగమా, ప్రభుత్వ వైద్య కళాశాల అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ పరంగా ఉంటే ప్రయోజనమా, అలాగే ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం అన్యాయం చేసినారు, మీరు ఏం ప్రయోజనం చేసినారు అనేటువంటి వాటి గురించి మీరు చెప్పిన ప్రకారం తేదీ నిర్ణయించండి, సమయం చెప్పండి, స్థలం చెప్పండి. మీడియా సోదరుల ఎదురుగానే ఈ ప్రాంత ప్రయోజనాలు ఆశించి ఈ ప్రాంత శ్రేయస్సు కోరేటువంటి ప్రజల సమక్షంలోనే ఆ కార్యక్రమం చేపడదాం. తద్వారా ప్రజలే అంతిమ నిర్ణేతలుగా ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది చెప్తారు. దాన్ని బట్టి ముందుకు పోదాం. ఒకవేళ అదే ప్రజలు ఈ ప్రభుత్వ కాలేజీ మేమేం చెప్తున్నాం, ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ పరంగానే ఉండాలి, అక్కడ వైద్యం కూడా పేదవారికి డబ్బున్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వం ద్వారానే అందాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేమంటున్నారు, పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినా కూడా ఎలాంటి నష్టం లేదు అని చెప్తున్నారు. ఈ రెండింటిని గురించి మాట్లాడదాం, మిగిలిన విషయాలు కూడా మాట్లాడదాం. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది, తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు చెప్పేదే నిజము, వాళ్ళ మీద పాపం వాళ్ళు మంచి పరిపాలన అందిస్తుంటే వైసీపీ వాళ్ళకు పని పాట లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ప్రజలంటే బేషరతుగా నేను ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా. రాజకీయాల నుంచి వైదొలుగుతా. అదే ప్రజలు ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీ రన్ కావాలి, దాని ద్వారానే ప్రజలకు ప్రయోజనము అని చెప్తే మీరు మీ కూటమి మిత్రులు ఈ ప్రాంతవాసులందరూ కూడా మీ పార్టీల పెద్దల దగ్గరికి వెళ్ళి అది ప్రభుత్వ పరంగానే ఆ కాలేజీలు కొనసాగేదానికి పేదవాడికి ప్రయోజనం చేకూర్చేదానికి మీరు కృషి చేయండి. మిమ్మల్ని బేషరతుగా క్షమాపణ చెప్పమని లేదా మీ పదవులకు రాజీనామా చేయమని నేను కోరడం లే, మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా, మెడికల్ కాలేజీ కావచ్చు, మెడికల్ హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ పరంగా ఉంటే పేదవాడికి ఉపయోగము, ఈ ప్రాంతవాసులకు ఉపయోగము అని నేను మాట్లాడుతూ ఉన్నా. అది తప్పు అని మీరు అంటున్నారు. ప్రజలు నాది నేను చెప్పేది తప్పు అనే మాట అయితే క్షమాపణ చెప్పడంతో పాటు రాజకీయాల నుంచి వైదొలుగుతాను అని చెప్పేసి కూడా ఇంత ధైర్యంగా చెప్తా ఉన్నా. మీరు కూడా ఈ ఛాలెంజ్ని తీసుకోవాలి కదా, రండి. ఇదేం మన ఇద్దరి వ్యక్తిగత ప్రతిష్ట కాదు కావాల్సింది, ఈ ప్రాంత ప్రజల యొక్క శ్రేయస్సు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది మనం ఆకాంక్షిద్దాం. అలాగే మీకు ఇంకొక సూచన కూడా చేస్తూ ఉన్నా. మేము అధికారంలో ఉన్నాము, శాసనసభ్యుడిగా ఉన్నాము, నోరు ఉంది కదా అని చెప్పేసి అంటే, నోరు మిత్రమా నీకే కాదు మాకు కూడా దేవుడిచ్చింది, మేము కూడా మాట్లాడగలుగుతాం. మాట్లాడుకోవడంలో ఏం ప్రయోజనం లే. పనులు చేస్తే శాశ్వతంగా ఉండేటువంటి పనులు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తే దాని ద్వారా ప్రయోజనం, కానీ ఊరికే మనం నోరుందని మాట్లాడుకుంటూ పోతే ఎట్లా? అలాగే నా దగ్గర గణాంకాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తున్నారు. మీరు మళ్ళా రేపు చర్చకు వచ్చే రోజు అన్నీ సరిచూసుకొని రండి. మీరు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లోనే మీరు మీకు సూచన చేస్తూ ఉన్న సరి చేసుకొని రమ్మని. ఊరికి అడ్డగోలుగా మనం మాట్లాడుకోవడం కాదు, నిబద్ధతతో మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. నువ్వు చెప్పేది వాస్తవమా నేను చెప్పేది వాస్తవమా తేల్చుకుందాం. నేను తప్పు చెప్తున్నాననే మాటైతే ప్రజలకే చూపి, నువ్వు తప్పు చెప్తే నేను చూపిస్తా. ఈరోజు మీరు 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టినది? 16% ఖర్చు అయినదని చెప్పినారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యకాలంలో
కేవలం 2% మాత్రమే పనులు జరిగినాయని చెప్పినారు. ఒకసారి సరి అయిన లెక్కలు తీసుకొని రండి. కాగు రిపోర్ట్లు నేను తెప్పించుకొని చూసిన మీరు మాట్లాడిన తర్వాత కాగు రిపోర్ట్లు చూస్తే మీరు చెప్పింది తప్పు అని చెప్పేసి తేటతెల్లమైంది. కాగు రిపోర్టుకు మించిన రిపోర్ట్ ఏముండదు కదా. ఏ సంవత్సరం ఏ ప్రాజెక్టుకు ఎంత ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని దానికి. ఒకటి మెడికల్ కాలేజీ విషయం వస్తే నిన్నగాక మొన్న మీరు మాట్లాడిన దాంట్లో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే మేము దారాదత్తం చేస్తున్నాము అని చెప్పినారు. కానీ టెండర్ షెడ్యూల్ చూస్తే 66 సంవత్సరాలు ఉంది. ఇటువంటివన్నీ టెక్నికల్గా ఇబ్బంది. నేను నీలాగా నోరుంది కదా అని చెప్పేసి వాడు వీడు అది ఇదని దుష్కారంగా మాట్లాడలేమో కానీ కాస్త కూస్తో నాకు కూడా కొద్దిగా సబ్జెక్ట్ ఉంది మిత్రమా. కాబట్టి మీరు దయచేసి అన్ని సరి చేసుకొని మంచి విషయాలతోటి విత్ డీటెయిల్స్ రండి, చర్చించుకుందాం, తద్వారా ముందుకు పోదాం. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆదరించినారు. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఆదరించి మీకు అధికారం ఇచ్చిండ్రు. ఈ నియోజకవర్గాన్ని మీరు గాలికి వదిలేసిండ్రే. ఈ నియోజకవర్గంలో గత 15 నెలలుగా ఈ ప్రజలు ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, మద్యం దోపిడీ, ల్యాండ్ దోపిడీ, బియ్యం దోపిడీ, ప్రజలకు ఇన్ని దోపిడీలు జరుగుతున్నాయే. ఈ దోపిడీల మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేకపోయినరు? మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఎన్ని దోపిడీలు జరిగినప్పటికీ కూడా మీరు ప్రతిపక్షాలని తిట్టుకుంటా తిరగమనే మీకు అధికారం ఇచ్చింది. మీ బాధ్యత కాదా ఇది? ఇవన్నీ ఎవడైతే దోచుకుంటున్నాడో ఆ దోచుకునేటువంటి వ్యక్తుల్ని దండించి మీరు సక్రమంగా ఈ ప్రాంత ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలకు సరైనటువంటి సేవలు అందించాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు మీ బాధ్యతలను విస్మరించినారు, మీ బాధ్యతల్ని మర్చిపోయినారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాల్లో కూడా తొందరలోనే జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో ఈ కార్యక్రమం మీద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము అనేది కూడా మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఇప్పటికైనా మీరు సరి చేసుకొని, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా దోపిడీలన్నిటిని కూడా ఆపి ప్రజలకు మెరుగైన సేవలు అందియండి. మంచి విధానాలతోటి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడండి. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా మీరు, మీ కుటుంబ సభ్యులు, ఇంకొకళ్ళు మీ ఇష్టం, అది మాకేం అభ్యంతరం లేదు. ప్రజల మన్ననలు పొందేదానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదా అని చెప్పేసి వాడు వీడు ఎన్ని మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడిన నాకు చేతకాక కాదు, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. ప్రధానమైనటువంటి మెడికల్ కాలేజీల యొక్క సమస్య పక్కదారి పడుతుంది. అది పక్కదారి పట్టకూడదు అనేటువంటి దృక్పథంతో నేను మిగిలిన విషయాలన్నీ కూడా జోలికి పోవడం లేదు. దయచేసి నేను మీడియా ద్వారా గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మీరు డేటు, టైము, స్థలము తెలియపరిచినట్లయితే నేను కూడా ఆ తేదీకి వస్తా. మనం మీడియా సమక్షంలోనే చర్చ జరుపుకుందాం. నీవెక్కువ నేను తక్కువ అనేది అవసరంలా. నిజంగా వాస్తవాలేందో బయటికి తీద్దాం. నిజంగా నేను తప్పు చేసింటే, పొరపాటు చేసింటే నేను నా మాటకు కట్టుబడి ఉంటాను. లేకపోతే దయచేసి మీరు కూడా ఈ ప్రాంత వాసులుగా, మిమ్మల్ని కూడా ఈ ప్రాంత వాసులు 2 దఫాలు శాసనసభ్యుడిగా గెలిపించినారు కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క రుణం తీర్చుకునేదానికి మీరు కూడా ప్రభుత్వ పెద్దలపై, మీరు మీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, తదితర నాయకులు కూడా మీ పార్టీల యొక్క నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారో, డిమాండ్ చేస్తారో, ఏం చేస్తారో ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పేసి కోరుతూ అందరికీ నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.